సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ ఒక్కటే టాపిక్, లేడీ అఘోరి. ముందుగా సనాతన ధర్మ పరిరక్షణ కోసం హిందూ దేవాలయాల్లో మసీదుల కూల్చివేత అని చెప్పేసి వచ్చినటువంటి అఘోరికి మొదట్లో ఆకర్షించేలా చాలామందికి పాజిటివ్గానే ఉన్నారు. కానీ కట్ చేస్తే రాను లేడీ అఘోరి ఇద్దరు మహిళలతోటి పెళ్లి చేసుకున్నటువంటి సందర్భాలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మరి అసలు ఆ విషయాలేంటి? ఇటు వర్షిణిని పెళ్లి చేసుకున్నటువంటి సందర్భంలోనే సదరు మహిళ వచ్చి నన్ను మోసం చేసింది లేడీ అఘోరి అని కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. మరి ఆ విషయాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ సోషల్ మీడియా ఎక్కడ చూసినా లేడీ అఘోరి. అయితే మొదట్లో లేడీ అఘోరి అసలు ఒంటి మీద ఎలాంటి దుస్తులు లేకుండా ముందుగా పుణ్యక్షేత్రాలకు దర్శించుకున్నది. సో వాళ్ళు ఎవరైతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అబ్జెక్షన్ చెప్పినా సరే ససేమిరా అంటూ లేదు నేను అలానే వస్తాను అని చెప్తే చాలా గట్టిగా చెప్తే అప్పటికి ఒక దుస్తులు వేసుకొని గుళ్ళలకు రావడం జరిగింది. అయితే మొదట్లో సనాతన ధర్మ పరిరక్షణ, అదేవిధంగా హిందూ దేవాలయాల్లో మసీదుల కూల్చివేతకు నేను శ్రీకారం చుడతాను అని చెప్పేసి ఆత్మార్పణ చేసుకున్నాను అని కూడా చాలా హాట్ టాపిక్గా మారింది అప్పట్లో. అయితే అది అలా కంటిన్యూ అవుతున్న టైంలోనే దాని తర్వాత మళ్ళీ అలా అంటే ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలీదు, ఏమైందో తెలీదు, అందరూ మర్చిపోయారు. సో ఇలా మర్చిపోయే టైంలోకి మళ్ళీ మీడియా ముందుకు కానీ లేకపోతే సోషల్ మీడియా ముందుకు కానీ వచ్చి ఏదో ఒక విషయంతో ఎప్పటికప్పుడు చర్చనీయాంశంగా మారుతూనే ఉన్నారు. అయితే రీసెంట్ టైంలో లేడీ అఘోరితోటి శ్రీవర్షిణి అనే ఒక అమ్మాయి తన లేడీ అఘోరితోటి దర్శనమిచ్చింది. అది ఉన్నటువంటి దృశ్యాలు కూడా చాలామంది చూశారు. అయితే లేడీ అఘోరిని ఆవిడ రీసెంట్గా మ్యారేజ్ కూడా చేసుకోవడం జరిగింది. సో చిన్ను అని ఆవిడ పిలుస్తూనే ఉంది, మ్యారేజ్ చేసుకున్నది. దాని తర్వాత మేమిద్దరం కలిసి బ్రతుకుతాం, మాకు ఈ ప్రపంచంతో సంబంధం లేదు అని కూడా ఆవిడ ఎవరైతే ఉన్నారో చెప్పుకొచ్చింది. కానీ కట్ చేస్తే ఇక్కడ లేడీ అఘోరి భాగోతం బయట పెట్టేలా లేడీ అఘోరి మొదట ఎవరైతే ఉన్నారో అంటే మొదటి భార్య వచ్చి లేడీ అఘోరి చాలా మోసగస్తురాలు, ఎంతమంది జీవితాలతో ఆడుకుంటుంది, నన్ను పెళ్లి చేసుకొని నన్ను మోసం చేసింది. మేము మొదట్లో ఒక ఆశ్రమం పెట్టుకుందాం అనుకున్నాం, ఆ ఆశ్రమానికి సంబంధించినటువంటి పెట్టిన తర్వాత ప్రజలకు సేవ చేయాలనుకున్నాం. కానీ ఈవిడ కట్ చేస్తే నన్ను 12 రోజులు పెళ్లి చేసుకొని దాని తర్వాత వెంటనే నన్ను వదిలేసి వర్షిణితోటి దర్శనమిస్తున్నారని కూడా ఆవిడ ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఇక్కడ చాలామంది కూడా ఇప్పుడు ఎవరైతే ఉన్నారో అవిశ్వాసులు ఇప్పుడు కొంతమంది ఉంటారు సోషల్ మీడియాలో, అసలు లేడీ అఘోరి ఎవరు ఎక్కడ అని కూడా తెలుసుకునే ప్రయత్నంలో తను అసలు ఆవిడ లేడీ అఘోరినే కాదు, అల్లూరి శ్రీనివాస్ అనే ఒక క్యాండిడేట్ ఆయన దాని తర్వాత లేడీ అఘోరిగా మారారు. సో ఇది అంతా కూడా ఆయన మగ వ్యక్తి నుంచి ఆడ వ్యక్తిగా మారిన లేడీ అఘోరి అని కూడా కొంతమంది అప్పట్లో చర్చ కూడా చాలా గట్టిగా వచ్చింది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, సో సనాతన ధర్మ పరిరక్షణ, హిందూ దేవాలయాల్లో మసీదుల కూల్చివేతకు శ్రీకారం చుడతానని చెప్పినటువంటి ఆవిడ మళ్ళీ సడన్గా ఇలా లవ్ ట్రాక్లోకి ఎలా వచ్చింది అని కూడా చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు. అయితే దాంట్లో భాగంగానే ముందుగానే అయితే ఏమైంది, అసలు ఈవిడ ఎవరైతే మొదటి భార్య ఎవరైతే నన్ను పెళ్లి చేసుకొని మోసం చేసిన దానికి కౌంటర్గా లేడీ అఘోరి ఒక వీడియో వైరల్ చేసింది. ఆ వీడియో ఏంటంటే, నువ్వు ఆల్రెడీ మందు డబ్బా పట్టుకొని సూసైడ్ చేసుకుంటా అని చెప్తే నేను అక్కడికి వచ్చి నేనంటూ సరే నేను పెళ్లి చేసుకున్నాను తప్పితే నాకు ఎలాంటి ఉద్దేశం లేదు అని చెప్పేసి లేడీ అఘోరి అంటుంది. నువ్వు ఆల్రెడీ భర్త పోయినటువంటి డిప్రెషన్లో ఉన్నావు. సో ఆ భర్త పోయినందువల్ల నువ్వు నా వల్ల ఇంకొక ప్రాణం ఎక్కడ పోతుందో అని ఆలోచించి నేను అలా చెప్పాను. అండ్ లవ్ యూ, మిస్ యూ అనేది నేను చాలా సాధారణంగా వాడుతూ ఉంటాను ఈ డైలాగ్స్. సో ఇది అందరితోటి ఇలానే మాట్లాడతాను అని కూడా చెప్పింది. ఆ తరుణంలోనే నీతో కూడా అలా ప్రేమగా మాట్లాడాను అని కూడా లేడీ అఘోరి ఒక వీడియోలో చెప్పింది. అయితే దీనికి మరికొంతమంది ఏమంటున్నారంటే, లేడీ అఘోరి అంటే ఎక్కడెక్కడో హిమాలయాల్లో కానీ లేదంటే అసలు గుహల్లో అసలు జనారణ్యం లేని ప్రదేశాలలో వాళ్ళు నివసిస్తూ ఉంటారు. కానీ ఈవిడ మాత్రం కంప్లీట్గా మీడియా ముందుకు వస్తుంది, ఫోన్ మెయింటైన్ చేస్తుంది, కార్లలో తిరుగుతుంది, ఇవన్నీ చేస్తూ కూడా ఎలా అని కూడా మరికొంతమంది అయితే ప్రశ్నిస్తున్నారు. దానికి అక్కడ సదరు మహిళ ఎవరైతే ఉన్నారో, కంప్లైంట్ చేసినటువంటి యువత ఎవరైతే ఉన్నారో ఆవిడ లేదు లేడీ అఘోరి చాలా మోసం చేస్తూ ఉంటుంది, ఇలాంటి వాళ్ళని ఇంకా ఎంతమందిని జీవితాలు నాశనం చేస్తుంది, నన్ను ఇలానే చెప్పి మోసం చేసింది, ఇది కరెక్ట్ కాదు, తక్షణమే ఈవిడ మీద చర్యలు తీసుకోవాలి అని కూడా ఆవిడ చెప్పింది. అయితే దీనికి కౌంటర్గా నీకు ఆల్రెడీ ఆశ్రమం కొనుక్కోవడానికి డబ్బులు ఇచ్చాను, ఆ అకౌంట్లు ఇచ్చాను, ఇంకా చాలా కాల్ రికార్డింగ్స్ ఉన్నాయి, మరి అవెందుకు బయట పెట్టలేదు,
ఓన్లీ ఈ వీడియోనే అంటే లవ్ యూ, మిస్ యూ, నువ్వు లేకుండా నేను ఉండలేకపోతున్నాను అని కూడా నేను మాట్లాడినటువంటి వీడియోలు బయటపెట్టావు కదా, మరి మిగతా వీడియోలు ఎందుకు బయటపెట్టలేదని కూడా లేడీ అఘోరి అయితే ప్రశ్నిస్తూ ఉంది. అండ్ ఇక్కడ ఇంకొక సైడ్ నుంచి వెళ్ళి రీసెంట్ టైంలో వర్షిని ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈవిడ మీద చాలా కంప్లైంట్ చేశారు. సో మా ఇంటికి వచ్చి మా అమ్మాయిని వశీకరించుకొని పెళ్లి చేసుకుంది, మా అమ్మాయి జీవితాన్ని నాశనం చేస్తుంది అని కూడా సార్ వాళ్ళు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఏదేమైనా కానీ ఇక్కడ చాలామంది కామెంట్స్ కానీ లేకపోతే సోషల్ మీడియా వేదికగా ఎలా రెస్పాండ్ అవుతున్నారు అంటే, లేడీ అఘోరి అనేది సో పెళ్లి చేసుకుంటే ఎంతమందిని చేసుకుంటుంది అంటే, ఇప్పుడు ఆల్మోస్ట్ ఆవిడ ఫస్ట్ భార్యను చేసుకుంది, దాని తర్వాత ఇప్పుడు వర్షిని చేసుకుంది, దాని తర్వాత ఇంకా వేరేనా సో అని చెప్పేసి మరికొంతమంది చేస్తూ ఉన్నారు. సో ఇలా లేడీ అఘోరి భాగోతం బయటపడింది అని కూడా మరికొంతమంది అయితే కామెంట్ చేస్తూ ఉన్నారనమాట. సో మొత్తంగా ఏదేమైనా కానీ సో ఇక్కడ ఇద్దరు యువతులు అటు మొదటి భార్య చేసుకున్న తర్వాత వెంటనే 12 రోజుల వ్యవధితో అయితే ఆవిడ చెప్పింది, 12 రోజులు నాకు పెళ్ళైన తర్వాత వెంటనే నా దగ్గరికి వచ్చి కొట్టి ఆ తాళి తీసుకొని పోయాడు, ఇక నాతో ఉండలేదు, మళ్ళీ వర్షిని తోడిపోయాడు, రేపు వర్షిని పరిస్థితి కూడా అలానే ఉంటుంది అని కూడా ఆవిడ చెప్పడం జరిగిందనమాట. సో దీనికి కౌంటర్గా లేడీ అఘోరి అక్కడ ఆవిడ మాటలు చెప్పడం జరిగింది. ఆవిడ లాయర్ అని కూడా, సదర్ లాయర్ నువ్వు, సో నన్ను ఇప్పుడు ఏమైనా చేస్తావు అని ఈవిడ కూడా కొన్ని మాటలు చెప్పడం జరిగింది. సో ఏదేమైనా ఇక్కడ వాళ్ళ మధ్య ఏదైతే ఫస్ట్ వచ్చినటువంటి థీమ్ ఏంటంటే, ఫస్ట్ వచ్చిన ఉద్దేశంతో ఇప్పుడు లేదు, మిగతా అన్నీ కూడా అలా చేసుకుంటూ పోతుంది, ఇది ఇలా కరెక్ట్ కాదు అన్నారు. అండ్ పోలీసులను సైతం ఆవిడ దాడి చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. వాడికి చట్టం అంటే ఎవరికి లెక్క లేకుండా ఉంటాయి ఎలా అని కూడా మరికొంతమంది అయితే కామెంట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇద్దరు పెళ్ళి, ఇప్పుడు ఇటు ఎవరైతే మొదటి భార్యతో పెళ్లి చేసుకుంది, దాని తర్వాత వర్షినిని కూడా చేసుకోవడం జరిగింది పెళ్ళి. సో దీని తర్వాత మళ్ళీ ఇంకా వేరే ఎంతమంది జీవితాన్ని నాశనం చేస్తాను కూడా మరికొంతమంది అయితే ఉంటున్నారు. సో చూడాలి, డెఫినెట్గా దీని మీద చాలా కఠినంగా చర్యలు తీసుకోవాలని కూడా ఈ ఎవరైతే ముందుగా ఫిర్యాదు చేసినటువంటి మహిళ ఎవరైతే ఉన్నారో ఆవిడ చెప్తా ఉన్నారు. సో ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు వర్షిని కానీ ఇటు లేడీ అఘోరి కానీ ఇద్దరు కలిసే ఉన్నారు. సో కలిసే ఉండడం ద్వారా సో వీడైతే కంప్లైంట్ అయితే పెట్టడం జరిగింది. సో దీని మీద ఇంకా పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది. సో మరి భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. సో మరి లేడీ అఘోరి డెఫినెట్గా ఇలా చేయడం కరెక్ట్ కాదు అంటున్నారు. అండ్ అక్కడ వర్షిని కూడా ఆవిడ నేను నా స్వతహాగా పోయాను, అఘోరి మాత అంటే నాకు ఇష్టం, నేను ఒక సేవ చేయడానికి పోయాను కూడా ఆవిడ కూడా ఓపెన్గానే చెప్తా ఉన్నారు. సో మరి ఈ ముగ్గురు అంటే ఏదైతే ఫస్ట్ భార్య ఉంది, దాని తర్వాత ఇప్పుడు సెకండ్ వర్షినిని కూడా చేసుకున్నది అని కూడా ఇప్పుడు కామెంట్లు అయితే వినిపిస్తూ ఉన్నాయి. సో చూడాలి మరి దీని మీద ఇంకా ఎలాంటి చర్యలు తీసుకుంటారో, అసలు నిజాలు అనేది మరికొద్ది రోజులైతే బయటపడుతోంది. సో మరి అసలు ఈ టాపిక్ అంటే బేసిక్గా ఏదైతే ఇప్పుడు హిందూ ధర్మాన్ని రక్షిస్తానని చెప్పినటువంటి మహిళ మరి ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటుందని కూడా మరికొంతమంది కామెంట్స్ అయితే చేస్తూ ఉన్నారు. సో మరి ఈ అంశం మీద మీ అభిప్రాయం ఏంటి, కామెంట్ చేయండి.